Very, very deep-rooted destruction happened. మామూలు కాదు. I have seen inefficient people. I have seen political కొద్దిగా టింజ్ అయ్యే వాళ్ళు చూశాను. కొంతమంది కరప్షన్ కూడా చూశాను. అన్నిటికీ కలిపి పరాకాష్ట డిమోరలైజేషన్, డీప్-రూటెడ్ బర్డెన్, అంటే ఎంత అఘాతం అంటే అంత అఘాతం, ఒకటి రెండు కాదు. దాన్ని మీరు ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, అది అతిశయోక్తుడు కాదు. కేంద్రం హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు. వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థని ఒక్కొక్కసారి ఆ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి తీసేసి సరిపోతాడు. ఆ వెంటిలేటర్ పైన బతికించుకుంటే రికవర్ అయితే గ్రాడ్యువల్ గా మళ్ళా సస్టైనబిలిటీ వస్తే యూ కెన్ డూ వండర్స్. ఆ పరిస్థితిలో హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు. దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఓటే. మళ్ళీ ఆ రోజు ప్రజలు చూపించిన విజ్డమ్ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాస్త్రంగా తయారైంది. కేంద్రం పూర్తిగా సహకరించారు. అందరూ కలిసి పనిచేశాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కలిసి పనిచేశాం. ఆయన, నేను, మోడీ గారు, అంటే కేంద్రం అందరూ కూడా వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వచ్చు, కానీ దాన్ని అందిపుచ్చుకునే శక్తి మనకు ఉండాలి. తాత్కాలికంగా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక రాష్ట్రానికే డబ్బులు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు నేను సిఎస్ఎస్ నేను డబ్బులు పే చేయలేదు అనుకోండి, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చిన తర్వాత 4 ఇన్స్టాల్మెంట్స్ 5వ ఇన్స్టాల్మెంట్కి వెళ్ళాను, ఎక్స్ట్రా మనకి వెళ్ళాను. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ. ఆ కెపాసిటీ చూపించుకున్నాం. వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు. రెండు కలిపే కొందికి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతుంది. ఆదాయ వనరులను దొరుకుతూ ఉంటే జగన్ బ్రేక్ స్టోరీ అంటారు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి అమరావతి నిరంకుశపాలన జగన్ బ్రేక్ స్టోరీ అనే ఆధారంగా అంటారా? నేనేమంటానంటే, రాష్ట్రంలో చైతన్యం ఉన్నంత వరకు ఇలాంటి వాట్ల సాగవు. నేను ఇంకొక ఇష్యూ కూడా చెప్తాను, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. దుర్మార్గమైన వ్యక్తుల నుంచి కూడా చరిత్రలో ప్రజలకు రక్షణ కావాలంటే ఓసారి దేవుళ్ళు కూడా సవాలైనాయి ధర్మాన్ని కాపాడడానికి. కాపాడి వచ్చారు. అలాంటిదే మనకు ఇది పెద్ద పరీక్ష అనేదానికంటే కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అదే గాని అతను పాలిటీషియన్ కాకుండా ఇన్ని పనులు చేస్తే ఒక్క నిమిషం ఉండేవాడు. మీకు కూడా పొలిటికల్ పార్టీ, మీరు రాసే రాతలు ఈక్వల్ బ్యాలెన్సింగ్, అదే దావూద్ ఇబ్రహీంకి ఎవరు మీరు, ఇన్ని చాలా ఉన్నాయి. అవన్నీ నేను మళ్ళా మాట్లాడతాను. ఈ రోజు నాకు ఎకానమీ గురించే ఎన్నేయండి, అదర్వైజ్ నా పర్పస్ సర్వ్ కాదు. నేను ఎకానమీ మీద వెళ్తాను. రేపు ఎల్లుండి మీరు అడిగినప్పుడు ఒక విశ్లేషణ చేయాలంటే వ్యక్తుల మీద విశ్లేషణ, రాష్ట్రం పైన విశ్లేషణ, సమాజం పైన విశ్లేషణ, పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పైన విశ్లేషణ అకంటే ఎక్కువ చెప్పాడు ఎవరు. ఐఎమ్ a direct witness. Sir, one question to you. So you've talked about the Amravati's capital expenditure and how long it has taken the last 2 years, despite having laid foundation in 2019. The last 5 years, you've not seen any kind of development. On one side, we're bringing in investments, be it in terms of Visakhapatnam economic zone as well as Tirupati and Amravati as well. On the other side, even as we're getting in infrastructure development and several other companies, global companies, to invest into Andhra Pradesh and re-informing and re-emerging brand Andhra Pradesh. There are a lot of topics that are coming to the next 5 years. There might be a change in capital. We are going to not allow Amravati to go ahead and increase in what potentially could be the capital of Andhra Pradesh in all grandeur. No, it is very clear. People will talk all these things. Ultimately, Praja Chaitanyam, awareness among public is very, very important. That is what we are building. Ultimately, that is the solution. Or otherwise, if people will decide negatively, they wanted to bring down their future, nobody can do that. First of all media here
what happened earlier, what is happening today, is it not the right model or not? It is my responsibility as Chief Minister of the state to steer it. Okay, Pawan Kalyan garu, Janasena is supporting me because state interest. Narendra Modi at the helm of affairs is always supportive. Is it not your duty to support and take forward? And also public should understand, take forward. This is debate, unnecessary debate and unnecessary illusions. I can say illusions. That is not a correct approach. Earlier, I used to do only on development. Now I wanted to communicate to the people which is right, which is wrong. Otherwise, I am not doing justice for the state. Even sometimes, I have to take very harsh decision on law and order. I have to take. I have to protect you. To protect you, I have to punish culprit. If I want to punish culprit, he will harass you. Where is the protection for women? If I won't be harsh and stubborn. These are all various issues. I will talk to you all those things some other time, very elaborately. But today, my duty is to communicate to the people what happened for the last 2 years, where are we? Where we started, where are we? Adi meer gaani correct ga presentation cheyagalite, you are also doing some service to the state and nation. Thank you.